గౌతమ్ వాళ్ళ అమ్మ గౌతమ్తో మరియు అహల్య కుటుంబ సభ్యులందరి ముందు ఏడ్చుకుంటూ ఇలా అంటుంది. ఏంటంటే, మీరందరు చేసిన తప్పుల వల్ల నా భర్త ఎందుకు శిక్ష అనుభవించాలి అని ఏడుస్తుంది. తర్వాత అంటుంది కదా, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా, నా భర్త కనుక కోర్టు మెట్లు ఎక్కాడు అనుకోండి, నేను నా ప్రాణాలతో ఉండను అని చెప్పి గట్టిగా అంటే అందరు షాక్ అవుతారు. అప్పుడు గౌతమ్ ఏం చేస్తాడంటే అదితి దగ్గరికి వెళ్తాడు. అదితిను వాళ్ళ అక్క ఇద్దరు మాట్లాడుకుంటుంటే గౌతమ్ వెళ్ళి అంటాడు కదా, అహల్య పెట్టిన డాక్యుమెంట్ చెక్స్ అవన్నీ నువ్వేమన్నా తీసావా అని అంటే అదితి అంటే కదా, ఏంటి గౌతమ్ అవన్నీ తీసి అంకుల్ నేను అరెస్ట్ చేయించాలనే ఉద్దేశం అని నువ్వు అంటున్నావా అని చెప్పేసి అంటే అప్పుడు గౌతమ్ వాళ్ళ అక్క ఉండంట కదా, అదేంట్రా అదితిని ఎలా బెదిరిస్తున్నావు అని అంటే, ఇది ఖచ్చితంగా తన పనే అక్క, తనే తీసుంటుంది అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అప్పుడు అదితి ఇలానే చూస్తుంది. తర్వాత గౌతమ్ ఉండి అంటాడు కదా, నువ్వు కనుక చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి గౌతమ్ గట్టిగా అరుస్తాడు అదితిని చూస్తూ. అప్పుడు అదితి భయపడి అది ఏంటంటే గౌతమ్ అని చెప్పబోతుంటుంది. అసలు ఏం జరుగుతుందో, ఏం చెప్పబోతుందో, అది నిజమే చెప్తుందా అబద్ధం చెప్తుందా, గౌతమ్కు నిజం తెలుస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.